అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. మన ఆత్మీయ గోదావరిలో ఈ రోజు సంక్రాంతి స్పెషల్ వీడియో అయితే మీరు చూడబోతున్నారు. సంక్రాంతి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అందరి చూపు కూడా ఉభయ గోదావరి జిల్లాల మీదే ఉంటుందండి. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పచ్చని కొబ్బరి చెట్లతో, అందమైన పంట పొలాలతో, చూడముచ్చటైన లోగిళ్లతో చక్కగా కలకల్లాడుతూ ఉన్న నియోజకవర్గం ఆచంట నియోజకవర్గం. ఆచంట నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు గౌరవనీయులు పీతాని సత్యనారాయణ గారితో ఈ రోజు సంక్రాంతి స్పెషల్ వీడియో అండి మీ అందరి కోసం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఆత్మీయ గోదావరి తరపున సంక్రాంతి శుభాకాంక్షలు సార్. సంతోషం, థ్యాంక్ యూ. మీరు కూడా మన నియోజకవర్గ ప్రజలకు కూడా సంక్రాంతి విషయం తెలియజేస్తారని ఆశిస్తున్నాను సార్. ఈనాడు తెలుగు ప్రజల యొక్క ప్రధాన పండుగ రైతుల పండుగ జరుగుతున్న సందర్భంగా ఇది జాతీయ పండుగ. ఇటువంటి కార్యక్రమం హిందూ సాంప్రదాయాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఇది రేపు 13వ తారీఖు నుంచి ప్రారంభమై 16వ తారీఖు వరకు జరిగిపోయే భోగి, కనుమ, సంక్రాంతి యొక్క కార్యక్రమాలు ప్రతి ఇంట్లోనూ మరి ఈ పండగ కార్యక్రమాలని ప్రతి ఇంటికి అల్లుళ్ళు, ఆడబడుసులు, కుటుంబ పెద్దలు వారి పెద్దల యొక్క పేర్లు చెప్పి బట్టలు పెట్టడం కానీ, పిండి వంటలతోటి వారికి మాతృదేవులకి ప్రత్యేకంగా పేర్లు చెప్పి వారి నామకరణాన్ని ఆ రోజు స్మరించుకుంటూ ఈ పండగ కార్యక్రమాలు చేయడం అనేది పూర్వం నుంచి సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయం జరుగుతున్న సందర్భంగా ఆచంట నియోజకవర్గ ప్రజలకి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియపరుచుకుంటా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమం మరొకసారి సంస్కృతి సంప్రదాయాలకి భూమి కాబోతుందనే మాట చెప్పడం హర్షదాయకం. ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉండే అనేక కార్యక్రమాలని వీక్షించుస్తూ ఈ ప్రాంతాన్ని చూసే సుసంప్రదాయాల్ని స్నేహితులందరినీ కూడా పిలుచుకుంటారు ఈ కార్యక్రమం, ఈ పండగకి. ఇటు బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, ఇటు చెన్నై కానీ, ఈ రాష్ట్రంలో ఏ మూలన ఉన్నా కూడా వారి మిత్రులు ఈ పండగకి రమ్మని చెప్తారు. వారికి ఈ 5 రోజులు కూడా ఇక్కడే ఉండమని చెప్తూ ఉంటారు. అటువంటి కార్యక్రమాల్లో కూడా చాలామంది హోటల్స్ ఖాళీ ఉండలేదు, ఇల్లులు ఖాళీ ఉండలేదు. అటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ కార్యక్రమాల్లో ఆహ్వానింపబడ్డ ప్రతి ఒక్కరికి కూడా గోదావరి జిల్లాల తరపున మా ఆహ్వానాన్ని మన్నించి మీ మిత్రులు కానీ, మీ బంధువులు కానీ ఆహ్వానిస్తే వచ్చి ఆనందించమని, ఈ పండగ కార్యక్రమాల్లో పాల్గొనని, మీరు ఎవరన్నా ఈ ప్రాంతానికి వస్తే మా ఇంటికి కూడా రమ్మని, సంక్రాంతి యొక్క కార్యక్రమాల్లో పాల్గొమని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం. జిల్లాల్లో అనేక టూరిజం సెంటర్స్ ఉన్నాయి. ఆ టూరిజం సెంటర్స్ కూడా పెద్ద ఎత్తున దేవాలయాలు ఉన్నాయి, పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయి. అన్నీ కూడా సందర్శించండి. టూరిజం సెంటర్స్ కూడా గత ప్రభుత్వం, అంతకన్నా ప్రభుత్వం ఈ ఏరియాలో మంచి టూరిజం సెంటర్లని నా నియోజకవర్గంలోనే 2 టూరిజం సెంటర్స్ ఉన్నాయి. ఇటు పాలకొల్లో 2 టూరిజం సెంటర్స్ ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా, ఈ గోదావరి జిల్లా దాటితే అనేక టూరిజం సెంటర్స్ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో దేవాలయాలు ఉన్నాయి. పవిత్రమైన సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది.
పశ్చిమ గోదావరి జిల్లా వెంకటేశ్వర చిన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. అలాగే పవిత్రమైన రామాల్లో ప్రధానమైన 3 రామాలయాలు ఈ రాష్ట్రంలో కావాల్సిన రామాలు ఉన్నాయి. అందరూ కూడా ఈ ప్రాంతానికొచ్చి ఈ బంధుమిత్రులతోటి సంవత్సరానికి ఒకసారైనా ఇంటికొచ్చి కుటుంబ బంధుమిత్రులతోటి ఆనందంగా గడపమని ప్రత్యేకంగా కోరుకుంటాను. మీరు మామూలుగా అయితే ఈ నియోజకవర్గ ప్రజలకే కాదండి అందరికీ రోల్ మోడల్, హీరో. అంటే మీ గురించి మీ కార్యకర్తలు, మీ అభిమానులు కూడా తెలుసుకోవాలనుకుంటారండి వ్యక్తిగతంగా. ఎప్పుడు బిజీ షెడ్యూల్‌లో ఉండే మీ లైఫ్ స్టైల్‌లో కొద్దిసేపు మాతో మీ పర్సనల్ కూడా షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్. సంక్రాంతి అంటే మీ ఫ్యామిలీతో మీరెలా జరుపుకుంటారు సార్? నేను ఈ 3 రోజులు, 4 రోజులు కూడా ఫ్యామిలీతోటే గడపడానికి. హ్మ్. ఎవరన్నా బంధువులొచ్చినా, మిత్రులొచ్చినా వారితో కాలం గడపాలని. హ్మ్. ఈ ప్రాంతానికొచ్చినప్పుడు వారిని ఆహ్వానించడంతో పాటు, వారికి మా కుటుంబంలో కాసేపు కూర్చొని కుటుంబ సభ్యులతో గడపమని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. వచ్చిన వారికి బంధువులు గాని, మిత్రులు గాని వస్తే పెళ్ళై ఆదరించి పంపించడం అనేది సుసాంప్రదాయము నా తాత, తండ్రి నాటి. హ్మ్. దాన్ని కొనసాగించడం అనేది కుటుంబ సాంప్రదాయంగా, హిందూ సాంప్రదాయంగా భావిస్తూనే పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయాలను కొనసాగించడంలో ఈరోజు కూడా నా పిల్లలు కూడా నేర్పుతా ఉన్నాను. సార్ పెళ్ళైన మొదటి సంవత్సరం సంక్రాంతికి అంటే మన గోదావరి జిల్లాలో సంక్రాంతికి కొత్త అల్లుళ్ళకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా సార్. మీ పెళ్ళైన మొదటి సంక్రాంతి మీ అత్తగారు ఇంట్లో మీకెలా గడిచింది? అలానే వాళ్ళిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి సార్? గిఫ్టు అనేది కాదు గానీ, ప్రేమతో పిలవడం హ్మ్. అనేది, హ్మ్. అల్లుళ్ళు పిలవడం అనేది, అల్లుళ్ళకేదో పూర్వం ఇవాళ విటమిన్స్ టాబ్లెట్స్ చేసుకునేవారు. హ్మ్. ఇదివరకు నేచురల్ డైట్ తోటే వారికి బలం చేకూర్చాలి. హ్మ్. చిన్నుండలు లాంటి, హ్మ్. అరిసెలు లాంటి, జంతికలు లాంటి, పాకుండలు లాంటి ఇక్కడుండే సాంప్రదాయాల్ని, సాంప్రదాయ వంటల్ని హ్మ్. పెట్టి బలంగా తయారు చేయడానికి అల్లుళ్ళని ఇంకా బలంగా ఉండడం కోసం తిండి పెట్టేవారు. హ్మ్. తిండి పెట్టి ఆనందింపజేసేవారు. వారొస్తే బట్టలు పెట్టేవారు. వాళ్ళతో కలిసి మా అల్లుడు గారొచ్చారని గొప్పగా చెప్పుకునేవారు. హ్మ్. అది ఈనాడు అల్లుళ్ళు టైం దొరకట్లేదు. సంపాదనే ప్రధానంగా పెట్టుకున్నారు. అది బాధ కలుగుతా ఉంది. కూతురు రావట్లే. హ్మ్. నేను అమెరికాలో ఉన్నప్పుడు, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు, లేదా లండన్‌లో ఉన్నప్పుడు, నేను దుబాయ్‌లో ఉన్నానని మాట్లాడుతాను. సంపాదనే ప్రధాన ధ్యేయం కాదు. సంవత్సరానికి ఏదైతే ప్రధాన పండుగ ఉందో తల్లిదండ్రులతోటి, బంధుమిత్రులతోటి, కావాల్సిన వారితోటి కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోవడంతో పాటు వారితో కూడా సహజీవనంలో కష్ట నష్టాల్లో తోడుంటాననే మాట చెప్పాలి. హ్మ్. 2 నీకు ఆర్థికంగా లేకపోతే వీరి దగ్గర నుంచి కూడా సాయం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీకేమాత్రం ఉన్నా కూడా సాయం చేయడానికి కింద వారు ఎవరైతే ఉన్నా మీకన్నా వెనకబడిన వారు ఉన్నారో వారికి సాయం చేయడానికి ప్రయత్నం చేయడానికి ఇది అవకాశాన్ని తీసుకోవాలి. సమాజ సేవ కూడా అవసరం అనే మాట దుస్సాంప్రదాయాల పూర్వీకుల నుంచి వచ్చినప్పుడు పూర్వం చూసాం మనం. వస్తు మార్పిడి ఉండేది. హ్మ్. ఒకరింట్లో ధాన్యం ఉంటే, ఒకళ్ళు కూరగాయలుంటే, ఒకళ్ళ పళ్ళుంటే వారు పంచుకుని ఒకళ్ళు కూడా ఈ రకమైన సాంప్రదాయాల తర్వాత బాస్టర్ సిస్టమ్ పోయింది. తర్వాత వస్తువులు ఎక్కడెక్కడ దొరుకుతా ఉన్నాయి. ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ వచ్చింది. కమ్యూనికేషన్ ఫెసిలిటీ వచ్చాయి. వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ ఎక్కువైపోయి ఇంటికి రావడానికి కూడా ఫోన్‌లో మాట్లాడడంలే, వీడియోలో మాట్లాడడంలే అనే పని అటువంటి ఘోరమైన కలికాలంగా తయారైంది. అది బాధ కలుగుతా ఉంది. కారణం ఏంటంటే ఫోన్‌లో చూడడం వేరు. ఫిజికల్‌గా మాట్లాడడం వేరు. హ్మ్. ఫిజికల్‌గా వారిలో కూర్చొని వాడి కొడుకుగాను, వాళ్ళ యొక్క మనవడుగాను లేదనుకుంటే
ఆ కుటుంబ పెద్ద చిన్నవాళ్ళు ఇక్కడ ఉంటే కుటుంబ పెద్దగా వచ్చి ఒకసారి వారితో కూర్చుంటే ఆ ఆనందం వేరు, ఆ ఆహ్లాదమైన కాలం వేరు. అటువంటి పరిస్థితులు కొనసాగాలని మళ్ళీ ఎవరైతే సుదీర్ఘ ప్రాంతాల్లో వారి సంపాదనతోటి వారి యొక్క బిజీ ఎంత షెడ్యూల్ ఉన్నా కొంత టైము ఫ్యామిలీకి గడపాలి, ఆ ప్రాంత గ్రామవాసులకు గడపాలి, ఆ ప్రాంతవాసులతో గడపాలనేది ఈ సంక్రాంతి యొక్క ప్రధాన ధ్యేయంగా ఆనాడు రైతు పండగ అని పేరు వచ్చింది. రైతులు పంట డిసెంబర్ నాటికి పంట వస్తే నవంబర్ డిసెంబర్ నాటికి అల్లుళ్ళకి వచ్చి భోజనాలు పెట్టడం, అల్లుడికి బట్టలు పెట్టడం, అల్లుడికి వస్తువులు ఇవ్వడం, ఆడపడుచుని ఇంటికి రప్పించుకోవడం, ఇవన్నీ కూడా ఆడపడుచు యొక్క గొప్పతనం సంక్రాంతి. ఆడపడుచు ఇంటికి వస్తే అదొక పండగ, అదే సంక్రాంతి పండగ. ఓకే సార్, మేడం గారు సంక్రాంతికి వండే ఫుడ్ లో మీకు బాగా నచ్చిన ఫుడ్ ఏంటండి? నాకు నాటు అంటే అరిసెలు కావాలా, ఆ. సిన్నుండలు కావాలి, పాకుండలు కావాలా, జంతుకులు కావాలి. ఇలాగా పూర్వపు ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాటుకోడి కూర, మటన్ కూర, అలాగే ఈ ములక్కాళ్ళతోటి జీడిపప్పు, లేదనుకుంటే చికెన్ వేసి, ఇటువంటి వంటలు కామన్గా వండరు కనుక వచ్చినప్పుడు అందరితోటి కలిసి వాళ్ళు ఎవరో బంధువులు వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఆహ్లాదింప చేయడానికి మన వంటలు ఏదైతే వాళ్ళు వండుకోలేరు అవన్నీ కూడా కొత్త తరంలో అవన్నీ నేర్చుకోవట్లేదు. ఏది పిజ్జాలు, పప్పీలు, గిక్కీలు అని చెప్పేసి వండుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఇటువంటి రుచులు చూపించడం అనేది, తినడం అనేది మనం రోజు తిన్నా కూడా పండుగ రోజున ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్ళాలనేది మన ఉద్దేశం. పావుకొండలు తినాలా, ఆఖరి కొబ్బరిలు తినాలా, ఇటువంటివన్నీ కూడా మర్చిపోయారు. దాని యొక్క టేస్ట్, దాని యొక్క ఫ్లేవరు, దాని యొక్క ఆరోగ్యంగా తిని బండారాల్లో ప్రధాన ధ్యేయం. ఈవేళ ఏ రంగులు కలిపి రంగులు వేసుకునే స్వీట్లు వచ్చాయి, రియల్ టేస్ట్ ఆఫ్ ది ఫ్లేవర్స్ పోయాయి. కొత్త రెసిపీస్ రావచ్చు, ఏమైనప్పుడు కూడా పాత వంటకాలే. దాని యొక్క రుచి తెలిసిన వాడు ఎప్పుడు కూడా నాటు అంటారు దాన్ని. నాటు తినడమే అది ఆనందం. మీ అమ్మగారు, ప్రతి ఒక్కరికి అమ్మ చేతి వంట అంటే ఎప్పటికీ మర్చిపోలేం కదా సార్. మీ అమ్మగారు చేసిన వంటల్లో ఇప్పటికీ కూడా ఆ టేస్ట్ రావట్లేదు, అమ్మ చేసిన ఈ టేస్ట్ రావట్లేదు అనిపించిన ఫుడ్ ఆనందం అత్తగారు కోడలకు నేర్పెళ్ళింది. అంచేత నేర్పని వాళ్ళు బాధపడాల. నా తల్లి నాకు ఎలాగా జీవితం నేర్పింది, తండ్రి నేర్పారు. అత్తగారుగా తన బాధ్యతని కోడలు కూడా నెరవేర్చడంలో సక్సెస్ఫుల్ మై మదర్. అంచేత నేర్చుకోలేని ఉంటారు నీలాంటి వాళ్ళు. అర్థమైందా? నీలాంటి వాళ్ళు కూడా నేర్చుకోని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి హెచ్చరిక ఒకటే చేస్తా ఉన్నా, నేర్చుకోవడానికి ప్రయత్నించేయమని. అర్థమైందా? అంచేత కోడలు కూడా ఏమిటిలే అత్తగారనే లోకు ఉండేవాళ్ళు ఉంటారు. పూర్వపు అత్తగారులు, కోడలు ఏమనుకుంటారు అనవసరం. అత్తగారి యొక్క కుటుంబ సాంప్రదాయాలని కోడలు నేర్పడానికి కానీ, అజమాయిషి చేయడానికి కానీ నీ సిద్ధాంతపరమైన కుటుంబ సాంప్రదాయాలు. ఇప్పుడు కోడళ్ళు ఏమాత్రం కోడలు ఇంటికి రాదు. అటువంటి బాండింగ్ ఉండేది. ఆఖరి వరకు నాతోటే ఉంది. కోడలి సర్వీస్ చేసింది, కూతుర్లు కూడా వచ్చారు కష్టకాలం ఉన్నప్పుడు. ఉంటారు. ముందు కోడలు చూసుకోవాలి ఆ కుటుంబంలో. కూతురు అనేది పొరుగింటికి వెళ్ళిన కోడలు. తల్లి కష్టాలు ఉన్నప్పుడు కూతురు ఆప్యాయత కూడా అవసరం, కొడుకు ఆప్యాయత అవసరం. అటువంటి టైంలో వాళ్ళందరూ ఉన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ ఫ్యామిలీ. మీ ఇద్దరు బ్రదర్స్ ఎప్పుడు విడిపోలేదు. టిల్ ఈజ్ డెత్. ఓన్లీ రీసెంట్గా ఒక 5 months అయింది. అప్పుడు వరకు మేము విడిపోలే. అది నా కుటుంబ సాంప్రదాయం. ఓకే సార్, మీ బాల్య స్నేహితులు అంటే ఎవరన్నా ఉన్నారా సార్? బాగా బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదండి, ఉంటారమ్మా. వాళ్ళతో మీరు చేసిన అల్లరి పని ఏంటి సార్ చిన్నతనంలో? ఎల్లరి ఏముంటది, చెట్లు ఎక్కడం,
దొంగసాటి నువ్వు మామిడికాయలు కోయడం, ఉమ్, ఉసిరికాయలు కోయడం, అప్పుడు అయ్యే కదా. ఉమ్. ఆ? బాగా జాంకాయలు గుర్తుండిపోయింది. కోయడం, ఇవన్నీ ప్రతి ఒక్కరు చేస్తేనే దాంట్లో జీవితం. ఉమ్, ఈవేళ అప్పుడు ఎవరో ఒకడు తిట్టడం, తిట్టించుకోవడం, ఉమ్, లేకపోతే అది జీవితం కాదు. ఇప్పుడంటే డిసిప్లిన్ వచ్చాయి, ఉమ్, అప్పటికి అంత అల్లరి, పోకిరీతనం అంటారు. ఉమ్, పోకిరీతనం అంటే 10 మంది కుర్రోళ్ళు ఏం చేస్తే అదే రైట్ అనుకునే ఉమ్, ఆ వయసు, ఉమ్, కాలం కూడా. అప్పుడు ఏముంటుంది అంతా కంచెలు ఉండేవి కాదు, గోళ్ళు ఉండేవి కాదు, తోటలన్నీ కూడా ఓపెనింగ్ ఉండేవి. ఉమ్, ఎవరు వెళ్ళి కోసుకున్నా రైతు కూడా అలాగే ఉండేవారు. ఉమ్. పిల్లలే కోసుకోండి, మామిడికాయలు కోసుకుని ఉప్పు కారం పెట్టుకుని తిన్న రోజులు ఉన్నాయి, ఉసిరికాయలు కోసుకున్న రోజులు ఉన్నాయి. ఇవన్నీ అదొక జీవితం, అదొక ఆనందం. కాల్లో ములిగేవాళ్ళం. ఉమ్. ఇవన్నీ ఆ, ఈత నేర్చుకున్నట్టు ఇప్పుడు ఈత నేర్పుకోవాలా, అప్పుడు మనమే నేర్చుకోవాల్సి వచ్చేది. ఎవడో ఫ్రెండ్స్ వేసుకెళ్ళి కాల్లో ములిగి, ఉమ్, చెరువులో ములిగి ఈత నేర్చుకునేవాళ్ళం. ఉమ్. ఇప్పుడు ఈత నేర్పడానికి స్కూల్స్, అవును సార్. పేరెంట్సే తీసుకెళ్ళి ఈత నేర్పుతున్నారు. ఉమ్, ఆ, ప్రత్యేకంగా స్కూల్ కాడ ఎట్టుకెళ్ళి అక్కడ దింపడం, ఇది ఇప్పుడున్న సాంప్రదాయం. ఉమ్, పూర్వం ఎవరు విద్యార్థి అయినా, ఎవరు కుమారుడైనా తను సెల్ఫ్గా నేర్చుకోవాలి. ఉమ్, దాన్ని ఇప్పుడు ఫోర్స్ఫుల్ ట్రైనింగ్ అలవాటు చేసుకున్నారు. కారణం ఏంటంటే అవసరం, జీవితంలో సైక్లింగ్ అవసరం. సైక్లింగ్ తోటి మోటార్ సైకిల్ లేదా కారు, ఎవరికి ఎక్కడ అవకాశాలు వారికి కారు నడిపే భాగ్యం మాత్రం కలిగితే కారు నడిపే. ఆ కారుకి వాటర్లో ట్రావెల్ చేసినప్పుడు రిస్క్ ఫేర్ చేయడానికి ఈత. స్విమ్మింగ్ కూడా ఉమ్, అవసరం, ఈత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎస్కేపింగ్ నేచర్ అంటారు, ఉమ్, లైఫ్ సేవింగ్ అంటారు. ఇవన్నీ కూడా లైఫ్ సేవింగ్ సిస్టమ్స్ కూడా మనం నేర్చుకోవాలి. ఇది ఈత ఆరోగ్యం కోసమే కాదు, లైఫ్ సేవింగ్. వన్ ఆఫ్ ది మనం వాటర్లో ట్రావెల్ చేస్తే, గాలిలో చేసినప్పుడు మనం ఏం చేయలేం. రోడ్డు మీద ట్రావెల్ చేసినప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్, మన సైకిల్ మీద ఎలా తొక్కాలి, కారు మీద ఎలా మీ బాల్య స్నేహితుడి పేరు చెప్పండి సార్, ఒక్కళ్ళ పేరు బాగా ఇంకా. వద్దులే. ఒకళ్ళని కించపరచడం, ఒకళ్ళు పెంచడం, ఐ అంతే డోంట్ కదా లైక్ సార్. ఇట్. ఐ ఐ ప్రౌడ్ ఇట్. ఉమ్, ఆల్ ఇవాళ కూడా ఎవరు వచ్చినా ఉమ్, చిన్నవాడా పెద్దవాడా అని కాదు, స్నేహితుడే. అంతే. ది లైఫ్ లైన్ ఆఫ్ ది దే ఆర్ అడ్వైజర్స్ టు మీ. ఉమ్, ఎస్. ఇప్పుడు బంధువుల దగ్గర కూడా మనం తప్పు షేర్ చేసుకోవాలి, స్నేహితుల దగ్గర షేర్ చేసుకుంటాం. స్నేహితుడు ఎప్పుడు కూడా బయట నుంచి వాచ్ చేస్తుంటాడు, ఉమ్, మనం తప్పు చేస్తుంటే కరెక్ట్ చేస్తా ప్రయత్నం చేస్తాడు, కష్టం వస్తే సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంచేత స్నేహితుడు అనేది భగవంతుడు ఇచ్చిన వరం. ఆ వరాన్ని ఎప్పుడు కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి, మిస్యూజ్ చేసుకోకూడదు, ఉమ్, చీట్ చీట్ చేయకూడదు. అతను స్నేహితుడిని ఎప్పుడు కూడా, బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరిని చీట్ చేయకూడదు, అబద్ధాలు ఆడడానికి ప్రయత్నం చేయకూడదు. ఉమ్. నిత్యావసర పరిస్థితుల్లో ఎప్పుడన్నా ఆడితే అది లైఫ్ సేవింగ్గా ఉండాలి తప్ప ఒకరిని దుర్మార్గం చేయడానికి ఆపద్దం ఆడకూడదు. దట్స్ మై పాలసీ. నా జరిగిన మన ముక్కోటి ఏకాదశికి జరిగిన ప్రోగ్రామ్స్ లో రథ రథం ఊరేగింపులో మీ కుటుంబ సభ్యులు అందరితో కూడా కలిసి మీరు పార్టిసిపేట్ చేయటం, ఆ గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సార్. మీరు ప్రతిదీ అంటే దేవాలయాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేస్తారు కదా సార్? నేను ఏదన్నా ఇంపార్టెంట్ అనుకుంటే ఉమ్, డెఫినెట్గా పార్టిసిపేట్ చేయడానికి, ప్రజల్లో మమేకం అయ్యి వాళ్ళ ఆనందాన్ని తీసుకున్నప్పుడు పంచడానికి ప్రయత్నం చేయవలసిన బాధ్యత ప్రజాపతిగా ఉంది. ఉమ్. నాకు ఏమాత్రం టైం దొరికినా వేరెవర్ ఫంక్షన్స్ అదే ఆ ఫంక్షన్కి వెళ్ళడం, అటెండ్ అవ్వడం, కాసేపు వాళ్ళతో ముచ్చరించడం అనేది సహజమైన నా యొక్క నైతిక జీవితం. ఓకే. కోడేరు కోడేరు మనకి ఉమ్మడి గోదావరి జిల్లాలకి ఒక వారధిని ఏర్పాటు చేయాలని సంకల్పించారు కదా సార్. దానికోసం మీరు కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన బడ్జెట్ వచ్చి మీ చేతుల మీదే ఆ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరగాలని మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు సార్. దాని గురించి. బ్రిడ్జ్ అనేది ఏదంటే డెవలప్మెంట్లో పార్ట్. నియోజకవర్గ అభివృద్ధి, ఉమ్, జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి. దాంట్లో భూమికగా గోదావరి సంబంధించిన ఒక హై లెవెల్ బ్రిడ్జ్, ఉభయ గోదావరి జిల్లాలు కాకుండా హైవేస్ని కనెక్ట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. దాంట్లో ఈనాడు ప్రజాపతికి ఎన్నిక కాబట్టి
4వ సారి ఎన్నిక కాబడ్డాం. ఉమ్, ఎంతో కొంత ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ, ఈ జిల్లా ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, నేను ప్రపంచ దేశాల్లో సుమారు 34 కంట్రీస్ తిరిగి వచ్చాను. వ్యాపార రీత్యాని, టూరిజంగా కానీ. ఇచ్చినప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాలు కానీ, చెందుతున్న దేశాలు కానీ, ఆ చెందుతున్న దేశంలో భారతదేశం కూడా ఒకటి. దాంట్లో ఈ భారతదేశానికి అవసరమైన పరిస్థితులు కల్పించవలసింది ప్రభుత్వాలు, ప్రభుత్వ పక్షాన ప్రజాప్రతినిధులు. దాన్ని ఎరిగిన వ్యక్తిగానే ఈరోజు ఐద్యలంక బ్రిడ్జ్ని ఉమ్, 2014 ముందు నేను శంకుస్థాపన చేశాను. ఒక R&B మంత్రిగా శాంక్షన్ చేసి ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. కానీ ప్రభుత్వాలు మారినప్పుడు అప్పుడుండే ఆర్థిక ఇబ్బంది వల్ల దానికి కట్టలేకపోయాం. ఈరోజు కూడా అది 2019లో మేము కడతామని చెప్పి గత ప్రభుత్వం చేసినప్పుడు కూడా దాన్ని ఏమాత్రం కూడా ఒక తట్టమట్టి కూడా ఇదిలే. కానీ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు ఉమ్, వరదలు వచ్చినప్పుడు తీసుకెళ్ళి మనం కట్టవలసిన బ్రిడ్జ్ ఇది, ఎట్టి పరిస్థితులను కట్టాలి, మీరు ప్రామిస్ చేయాలంటే ఆ రోజు చేయించారు. ఉమ్, 2023 దాన్నే పట్టుకెళ్ళి వచ్చిన వెంటనే ప్రభుత్వం వెంటనే శాంక్షన్ రాయించారు. నిధులు గ్యాప్ వల్ల ఇంకా లేట్ అవ్వచ్చేమో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అయోధ్యలంక కనెక్టివిటీ గోదావరి మధ్యలో ఉంది, అది కనెక్టివిటీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది, మనకి ప్రజాపతిగా నాకుంది. దాన్ని పూర్తి చేస్తాం. అదే కాకుండా ఈవేళ హై లెవెల్ బ్రిడ్జ్ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఒక బ్రిడ్జ్ని నిర్మించాలి. ఉమ్, ఈవేళ మార్టేర్ సెంటర్ నుంచి ఆల్మోస్ట్ 6 గంటల్లో అమలాపురం వెళ్ళొచ్చు. అమలాపురంలో ఇంకో 5 నిమిషాలు వెళ్తే హైవేకి 216 కనెక్టివిటీ వస్తుంది. ఉమ్, షార్టెస్ట్ రూట్ వెస్ట్ గోదావరికి అవుతుంది. ఈవేళ అలాగలా తిరిగి వచ్చే కన్నా షార్టెస్ట్ రూట్ అవుతుంది. ఇట్లాగ వచ్చినప్పటికీ వాళ్ళకి షార్టెస్ట్ రూట్ మళ్ళీ 16 కనెక్టివిటీ వస్తుంది. ఉమ్, అట్లాగా కనెక్టివిటీ అవసరం. ఉమ్, నేను చాలా రోడ్లు నా నియోజకవర్గంలోనే అన్లింక్డ్ విలేజ్లు ఉంటే లింక్ చేసి ఉమ్, గ్రామాల్లో ఒక గ్రామం నుంచి ఒక గ్రామం ట్రాఫిక్ సమస్య కూడా లేకుండా వారి ప్రాంతంలో భూమి ధరలు పెరుగుతున్నాయి. తద్వారా అక్కడ నివాసయోగ్యమైన ప్రాంతాలుగా తయారవుతున్నాయి. ఇతర గ్రామాలకి లింక్ గ్రామాలుగా తయారవుతున్నాయి. అటువంటి గ్రామాల్లో ఈవేళ స్టేట్ లింక్ ఒక ఆలోచన చేసి నేషనల్ లింక్ని నేషనల్ హైవే లింకప్ చేస్తూ బ్రిడ్జ్ కట్టమని చెప్పి ఉపరితల శాఖ కేంద్ర మంత్రి గడ్కరీ గారు కలిసాం. ఉమ్, వారు కూడా మీ ముఖ్యమంత్రి గారితో రికమెండ్ చేయించుకోండి, డెఫినెట్గా దాన్ని పరిశీలించి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అంతక్రితమే 2016లో ముఖ్యమంత్రి గారి చేత నేను ప్రపోజల్ కూడా కన్సిడర్ చేయమని వెరిఫై చేయమని చెప్పాం. దాని మీద అప్పటి నుంచి కూడా అది పెండింగ్ ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తానని చెప్పారు. తద్వారా నా ప్రయత్నం ఏమాత్రం లోపం లేకుండా 2024 లోపల బ్రిడ్జ్ కట్టాలనే దీక్షతోటి ఉన్నాను. భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి, వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయనే ఆలోచనతోటి ప్రయాణం చేస్తా ఉన్నా. ఉమ్, దట్ ఈజ్ మై కమిట్మెంట్. ఈ నియోజకవర్గ ప్రజలకి, ఈ జిల్లా ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక కనెక్టివిటీ ఆఫ్ హైవేస్లను నిర్మించడంలో నా పాత్ర ఉండాలనే ఆలోచనతోటి జరుగుతున్న ఒక ప్రయత్నానికి ప్రజల ఆశీస్సులు కూడా ఉంటాయని ఆలోచన చేస్తాను. సార్ నిన్న మీరు ముచ్చలమ్మ అమ్మవారి ఆలయం కూడా సందర్శించారు కదా సార్, చూసొచ్చారు. అక్కడ అమ్మవారికి ఉన్న ఆలయానికి ఉన్న ఏకైక సమస్య ఏంటంటే అమ్మవారి ఆలయం శిథిలావస్థకు వచ్చేసిందండి. మన ఆత్మీయ గోదావరిలో కూడా దానికి సంబంధించిన వీడియో చేసి జనాలకు కూడా ఒక అవేర్నెస్ అయితే కల్పించామండి. జనాలందరూ కూడా అమ్మవారికి గుడి నిర్మించుకోవాలి అనే ఒక సంకల్పం అయితే చేశారు. దానికి మీ సహాయం తప్పకుండా అవసరం సార్. అమ్మవారి ఆలయం గురించి కూడా తెలియజేయండి. ముత్యాలమ్మ టెంపుల్ నేను విజిట్ చేయకముందే నేను పుష్కరాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలో. పుష్కరాలకు సంబంధించిన ఒక రూపకల్పన ఆల్రెడీ మీటింగ్ పెట్టాను. ఉమ్, ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ రెండు కూడా అడ్వాన్స్ ప్లానింగ్ నవంబర్లో వేయడం జరిగింది. దానికి సంబంధించినంత పరిశీలన కూడా గోదావరికి సంబంధించినంత గోదావరి ప్రవాహ ప్రాంతాల్లో 2 ఈస్ట్ అండ్ వెస్ట్ బండ్స్ కూడా పరిశీలన చేసాం. ఎక్కడైతే బండ్స్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో
ఎక్కడైతే పుష్కరకి ఘాట్ సంబంధించిన సమస్యలు ఉన్నాయో ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. ప్రజల దగ్గర కూడా సమాచారం అధికారులకు ఇప్పించాను. అదే రకంగా టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో ఆచండ్ నియోజకవర్గం సంబంధించిన టెంపుల్స్ కూడా పవిత్రమైన దేవాలయాలు, శివాలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పురాతనమైన ముత్యాలమ్మ వారి టెంపుల్ లాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడైతే పురాతనంగా భూమికి సిమెంట్ రోడ్లు వచ్చి పాత పూర్వపు శివాలయాలు కానీ ఇతర దేవాలయాలు కానీ కిందకి వెళ్ళిపోయాయి. అది చెరువులు అయిపోతా ఉన్నాయి. వాటి పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో 2-3 టెంపుల్స్ కూడా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి సంబంధించిన ఏదైతే దేవాలయ శాఖ నుంచి పబ్లిక్ ఫండ్ కూడా కట్టి పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో కూడా కొన్ని గ్రామాల్లో మనం రూపకల్పన చేసాం. దానికి సంబంధించినంత వరకు ప్రాతిపదిక కూడా పంపిస్తూ ఉన్నాం. ఉదాహరణకి రావణపాలెం ఉంది ఈ గ్రామంలో, రోడ్డు కన్నా కిందకు ఉంది. ఇట్లాగా కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళు కూడా పబ్లిక్ డొనేషన్స్ కలెక్ట్ చేయడానికి వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. ఏదన్నా పునర్నిర్మాణం చేయవలసిన బాధ్యత ఉన్నప్పుడు కూడా ఎవరో ఒకరు లీడ్ తీసుకోవాలి, ప్రభుత్వ పరంగా బాధ్యత తీసుకోవాలి. దాంట్లో భాగంగానే చేస్తా ఉన్నాం. అలాగే ముత్యాలమ్మ వారి టెంపుల్ చూసాం మనం. చూసినప్పుడు అది పురాతనం అయిపోయింది, పగులు పట్టాయి. పురాతన ముత్యాలమ్మ చెరువు కూడా ఉంది. చెరువు సుమారు 6.5 ఎకరాలు ఉంది. అది 6 ఎకరాలు నీటితో నిండి ఉంది, 1/2 ఎకరం గట్లతో నిండి ఉంది. అది కాకుండా టెంపుల్ ఉంది. ఇవన్నీ చూసినట్టయితే అమ్మవారి టెంపుల్ పురాతనంలో అమ్మవారు గ్రామదేవతగా, ఆచండ గ్రామదేవతగా ముత్యాలమ్మ ఉంది. అపవిత్రమైన దేవాలయం కూడా ప్రజలు మొన్న పబ్లిక్ మీటింగ్ పెడితే, గ్రామ సభ పెడితే ముత్యాలమ్మ టెంపుల్ విజిట్ చేయాలా, ముత్యాలమ్మ చెరువుని బాగు చేయాలని, ముత్యాలమ్మ టెంపుల్ చేయాలన్నప్పుడు గత ప్రభుత్వంలో ఆ ముత్యాలమ్మ టెంపుల్ పరిధిలో ఇల్లు ఉంటే నిర్మాణం అడ్డంగా ఉంటే తీయించారు. కానీ గత ప్రభుత్వ వారసులు ఏం చేశారు, మళ్ళీ దానికి అడ్డుకట్టేయడానికి కొన్ని భవన నిర్మాణాలకి అనుమతులు ఇచ్చారు. మనం చేసే ఆలోచన వేరు. వారికి అందరూ కూడా ఎవరికొద్ది ఇల్లు తీయించాము, వాళ్ళకి ఇల్లు స్థలం ఇచ్చాం, ఇలా శాంక్షన్ కూడా ముత్యాలమ్మ టెంపుల్ సంబంధించినంత వరకు టెంపుల్ని ఆల్రెడీ ప్రపోజల్ పెట్టమని చెప్పాం. ఇదివరకే మళ్ళీ నిన్న ఒకసారి చెప్పాం. ముత్యాలమ్మ టెంపుల్ ఏదైతే పాడుపడుతున్న ఏదైతే గర్భగుడి బాగానుంది, బయట మాత్రం తేడా ఉంది కనుక దాన్ని అన్నీ కూడా మోడరేట్ చేయమన్నాం. అలా ముత్యాలమ్మ ఏరియాని ఒక టూరిజం సెంటర్గా, వాకింగ్ ట్రాక్ సంబంధించినంత వరకు నిన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్షన్ ఇచ్చాను. సర్వే డిపార్ట్మెంట్ కూడా ఎవరైతే ఆక్రమిత ప్రాంతాలు ఉన్నాయో అన్నీ కూడా డిజిలోకేట్ చేయమని చెప్పాం, ఐడెంటిఫై చేయమని చెప్పాం. చెరువు డెప్త్ అవసరం అనుకుంటే అది డ్రింకింగ్ వాటర్గా వాడడానికి భవిష్యత్తులో అది పవిత్రమైన ప్లేస్ని అమ్మవారి టెంపుల్ ఏరియాలో అంత పెద్ద చెరువు ఉందని నేను ఊహించలే. కారణం ఏంటంటే ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు, మొన్నే నేను సర్వే రివ్యూ చేసినప్పుడు 6 ఎకరాలు ప్రత్యేకంగా చెరువు ఉంది. పూర్వం గ్రామస్తులందరూ కూడా ఆ చెరువులో నీళ్ళు తాగేవాళ్ళంట సార్ అని ఊరి సెంటర్లో ఉన్న చెరువు నేను అనుకున్నా. కానీ ఊర చెరువు అనుకున్నా. ఊర చెరువు కన్నా ఇది పెద్ద చెరువు అనేది గ్రహించాను నేను కొన్ని రోజుల క్రితం. అధికారం వచ్చినట్టే రివ్యూ చేసినప్పుడు ఇంత చెరువు ఉందని నేను నెగ్లెక్ట్ చేశానే ఈ చెరువునని బాధ అంతరాత్మకున్న ఇవాళ బహిర్గతం చేస్తా ఉన్నాం. వాస్తవాలు ఒప్పుకోవాలా. అటువంటి కార్యక్రమాల్లో ముత్యాలమ్మ టెంపుల్తో పాటు ఆ పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రం చేయడం, పబ్లిక్ కూడా ఆ యొక్క పవిత్ర ప్రదేశంలో ప్రజలు తిరిగే విధంగా, ప్రజలు ఆహ్లాదంగా తిరిగే ఆరోగ్యవంతమైన జీవితాంతో కూడా దేవుణ్ణి పూజించుకునే కార్యక్రమాలు కూడా చేపడతాం. ఈనాడు ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ద్వితీయ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా యాజమాన్యానికి, వారి సిబ్బంది కూడా ప్రత్యేకమైన శుభాశీస్సులు, ఆశీర్వాదాలు కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులతో ముందుగా ఇంకా ప్రేక్షకుల ఆధారంతో పాటు ప్రజా అభిప్రాయాల యొక్క సమస్యల మీద కూడా ప్రజల మన్ననలు పొందే విధంగా ఈ యొక్క ఆత్మీయ గోదావరి సబ్స్క్రైబర్ ఇంకా ఆదరించే విధంగా
ఈ యజమాని పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ సెలవు. చూశారు కదండి ఈ వీడియో. సంక్రాంతి పండుగ గురించి మన పీతాని సత్యనారాయణ గారు ఎంతో బాగా వివరించారు కదా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నిటిని కూడా ఆదరించాలంటే ఆత్మీయ గోదావరి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతాయి. మన గ్రామాల్లో జరిగే అనేక విషయాలన్నీ కూడా ఆత్మీయ గోదావరి ఛానల్లో వీక్షించవచ్చు. నమస్తే. ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.